హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఈ ఏప్రిల్ నుంచి అప్లికేషన్స్ తీసుకోబోతున్నారు. సో ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలి, ఎవరెవరు అర్హులు, అన్నదాత సుఖీభావ మొదటి విడత డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మనకు ఈ యొక్క మే నెలలో అన్నదాత సుఖీభావ పథకం ఏదైతే ఉందో దాన్ని ఇస్తామని అంటున్నారు. అలాగే మే నెలలోనే తల్లికి వందనం కూడా ఉంది. ఈ అన్నదాత సుఖీభావ పథకం ఏదైతే ఉందో పెట్టుబడి సహాయం నిమిత్తం మనకు మే నెలలో అమలు చేసే అవకాశం ఉంటుంది. అంటే ఈ ఏప్రిల్ నెల చివరి వారం నుండి అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది. అప్పుడు రైతుల దగ్గర నుంచి అప్లికేషన్స్ తీసుకోబోతున్నారు. దీనికి ఫార్మర్ డిజిటల్ కార్డ్ అనేది తీసుకురాబోతున్నారు. అంటే ప్రతి ఒక్కరి దగ్గర ఒక ఐడెంటిటీ కార్డు, యూనిక్ ఐడెంటిటీ కార్డు లాగా రైతులకు ఒక కార్డు, విద్యార్థులకు ఒక కార్డు తీసుకుని రాబోతున్నారు. సో విద్యార్థులకేమో ఆపర్ కార్డు, రైతులకేమో ఫార్మర్ డిజిటల్ కార్డు. సో దీనికి అప్లై చేసుకోవాలి. ఇది కౌలు రైతులు అప్లై చేసుకోవచ్చు, లేదా భూ యజమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంటు, పొలానికి సంబంధించిన 1B అడ్డంగిల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరైతే బిలో ప్రాపర్టీలో ఉంటారో వారికైతే రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకుంటారు, అది కూడా కౌలు రైతులకు. అలాగే భూ యజమానులకు మాత్రం ఎటువంటి రేషన్ కార్డుతో పని లేదు, వారికి ఈ ప్రూఫ్స్తో అవసరం లేదు. వాళ్ళు పెట్టుబడి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ పీఎం కిసాన్ 3 విడతల కింద 2,000 రూపాయలు వేస్తున్నారు కనుక మిగిలిన ఏవైతే 14,000 రూపాయలు ఉన్నాయో దాన్ని కూడా 3 విడతలుగా వేయడం జరుగుతుంది. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.